ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ దోపిడీ జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా తన కలంతో ప్రజల పక్షాన బలంగా పోరాడిన యోధుడు రామోజీరావు గారు. ఒకప్పుడు అపోజిషన్ లేకపోయినా ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక వ్యక్తి, ఏకైక సంస్థ రామోజీ సంస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, అపోజిషన్ బలహీనంగా ఉంటే నేనే అపోజిషన్గా పనిచేస్తానని ప్రజల తరపున నిలబడ్డాడు. తన శక్తి ఏంటో చూపించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 దశాబ్దాలు విజయవంతంగా ఇంత ప్రజాదరణతో నడుస్తుందంటే, సగర్వంగా నిలబడిందంటే చిన్న విషయం కాదు. ఆ ఘనత ఒక్క ఈనాడుకే దక్కుతుంది. అలాంటి ఒక ఉన్నతమైన విలువతో స్థాపించిన వ్యవస్థ ఈనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, రమణ గారు చెప్పారు, తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతను తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలనో చేస్తాం, దానికి రామోజీరావు గారు స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను.